మన స్టాండర్డ్స్ మారాలి, మన నిర్వచనాలు మారాలి. ఎప్పుడు మారుతుంది? ఓఫీర్ మినిస్ట్రీస్లో వచ్చి కూర్చున్నంత మాత్రాన మన మనస్సు మారింది, నూతనమైంది, రూపాంతరం వచ్చింది అని ఏమి కాదు. 90% సభ్యులు ఇంకా మాలోకమే. దే డోంట్ ఈవెన్ నో దట్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ ఐడియాలజీ. వచ్చి కూర్చుంటారు, ఏదో ప్రసంగాలు బాగుంటాయి, పాటలు బాగుంటాయి, జోకులు బాగా చేస్తారు, కూర్చుంటారు. కానీ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉండి కూడా ఇంకా పాత ఆలోచనలతో నడుస్తున్నారు. ఇంకా ఎన్నో చెప్పడానికి ఉన్నాయి. కానీ అదే ఎప్పుడు దేన్ని మనం పట్టించుకోవాలి, దేనికి రెస్పాండ్ కావాలా, దేనికి బాధపడాలా అనేది ఇంకా ఏబిసిడీలే నేర్చుకోకుండా ఓఫీలిస్టులు ఎలాగవుతారు? ఓఫీలిస్టులు ఎలాగవుతారు? మరి ఒకవేళ అంటే నా కుమారుడి, నేనేమి పేరు చెప్పను, కానీ మొన్న నేను యూత్ మీటింగ్లో కూర్చొని సొరకాయలు కోసాను. నా పిల్లలందరూ పనిచేస్తున్నారు. అప్పుడు ఆ కాంపౌండ్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా హెల్ప్ చేస్తాను దాని కూర్చొని సొరకాయలు కోసాను. నాకు సరదా. నా పిల్లలకు వండి పెట్టాలి, వాళ్ళు పిల్లలు బట్టలు ఉతికే వాళ్ళు నేను చాలా సరదా. అయితే దాని వెంటనే మనోళ్ళు కొంతమంది ఉండి దాన్ని బ్లాక్ చేశారు. బాగుండదు నాన్నగారు ఇట్లా సొరకాయలు కొనడం, దిస్ ఇస్ ఇన్సల్టింగ్, బాగుండదు. అందరు ఏమనుకుంటారు? ఏంటి అనుకునేది? నా ఇల్లు, నా పిల్లలు, నా సొరకాయలు, నా స్వతంత్ర భారతదేశంలో కనీసం నేను కొనుక్కున్న సొరకాయలు నేను వేసుకునే స్వేచ్ఛంగా లేదా? మరి ఎందుకు అంటే అట్లా కాదు. అంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా సమాజంలో అనుకుంటారు కదా. అక్కడ కొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు మీ చుట్టూ. వాళ్ళ మధ్యలో మీరు వస్తుంటే మరి అయ్యేమనుకుంటారు, దుమారం. అది ఆడపిల్ల ఏంది, మగ పిల్ల ఏంది? నాకు 70 ఏళ్ళు దగ్గరకు వస్తుంది, వాళ్ళకే 25, 25 ఏళ్ళు. వాళ్ళ తండ్రుల కంటేనే పెద్దోళ్ళు. అదేమి లోపల గదిలో మూసుకొని తలుపులు వేసుకొని పోయినారు 6 బయట గ్రౌండ్లో. వాళ్ళొక్కరిని చాలా మంది ఉన్నాం గ్రూపు. అయినా ప్రజలు ఏమనుకున్నారు? అరే నేను ఒక మంచి పని చేసినప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప నెగటివ్గా ఎవడో అంటాడు అనే దాన్ని మనం రికగ్నైజ్ చేయొద్దు. మనం మంచి పని చేద్దాం, ముక్కుసూటిగా వ్యవహరిద్దాం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. మా తండ్రి గారు మాతో కలిసిమెలిసి ఇలాగూ సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొంటాడు. ఏదో మహారాజులని సింహాసనం ఎక్కి కూర్చోడు, అవసరమైతే దాని చీపులు పట్టుకొని గ్రౌండ్ ఊడుస్తాడు, వంట చేస్తాడు, కూరగాయలు కోస్తాడు, వండి పెడతాడు. మా తండ్రి అంటే కన్న తండ్రి అనే పాజిటివ్ దీంట్లో ఆ పాజిటివ్ ప్రెజెంటేషన్లో పోవాలి. కానీ మరి వాళ్ళు ఎవడైనా ఎదురు మాట్లాడితే అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు పళ్ళు రాలుకుంటారు. ఏదైనా బేవఫు. మా నాన్నగారు మా ఇంట్లో కూరగాయలు వస్తారు. నేను సౌదీ అరేబియాలో ఎవరైతే నాకు ఏమంటారు, నాకు ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో చికెన్ ఉంటుంది. వెళ్ళిపోయిన అంశాల ఇంట్లో ఎన్నోసార్లు వంట చేసి పెట్టా. వాళ్ళ ఇంట్లో నేను అంట్లు కూడా చూడాను. అది అమెరికన్ కల్చర్. లేబర్ ఈజ్ డిగ్నిటీ. నంబర్ ఆఫ్ టైమ్స్ నా కూతురు దినమంతా కష్టపడి వచ్చి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి అప్పుడు ఆమె అంటు తోమి అప్పుడు ఆ వండి పెడతాను. ఆమె మనిషి కాదా? నా సొంత కూతురని అంత ప్రేమించి
ఈయనేమో ఊబర్ నడపడానికి వెళ్తాడు, ఆ అమ్మాయి ఏమో జాబ్ చేస్తుంది TCSలో. వాళ్ళు వచ్చే లోపల నీ అంట్లన్నీ తోమి కడిగి తర్వాత వంట చేసి పెట్టేవాడు. వీడు అబ్రాహం కూడా ఎన్నోసార్లు చెప్పాడు, అయ్యగారు మీరు అబ్రాహం చాలా బాగా వండుతారండి అని అంటే అబ్రాహం కీమా తెచ్చిపెట్టి వండిపెట్టి నంబర్ ఆఫ్ టైమ్స్. తప్పు కానప్పుడు ఎవడైనా తప్పనుకుంటే వాని పళ్ళు రాలగొట్టాలి, కానీ మనము మన పద్ధతి మార్చుకోవద్దు. డోంట్ చేంజ్ యువర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ because of the criticism from the world. सही तरीके से सोचना उनको सिखाओ. तुम्हारे रास्ता बदलने का जरूरत नहीं है. వాడికి నేర్పాలి, కానీ నువ్వు మారిపోతే ఇట్లా నువ్వు మారుతా పోతే ఆఖరికి నేను ఏసయ్య మార్గం నుండి బయటకు తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి అటువంటి స్ట్రాంగ్ మైండ్ ఉన్నోళ్ళు నేనైతే చాలా తక్కువ మందిని చూసి